పూజనీయులైన తల్లిదండ్రులకు నమస్కారములతో మేము సింగపూర్ వెళ్ళాం. మే 2న మ్యారేజ్ యానివర్సరీ మా పిల్లలు తీసుకెళ్లారు. మ్యారేజ్ యానివర్సరీకి గార్డెన్ బే స్టేషన్లో దిగాం. సౌత్ బే ఇక్కడ ఏంటంటే క్లౌడ్ ఫారెస్ట్ అని ఉంది. ఇక్కడ నుండి అలా నడుచుకుంటూ వెళ్ళామాట. క్లౌడ్ ఫారెస్ట్ అది చాలా బ్యూటిఫుల్ ఫారెస్ట్ అన్నమాట. పువ్వులు చూస్తే కళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ క్లౌడ్ ఫారెస్ట్లో. క్లౌడ్ ఫారెస్ట్ చూసుకుంటూ వెళ్ళాం. దీనిలో 7 రకాల స్టేజెస్ ఉన్నాయి. మంచి వాటర్ ఫాల్ కూడా ఉంటుంది ఫ్లవర్స్తోని, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కనండి. ఇది GIF తయారు చేశాను. వీడియోస్ తయారు చేసిన ఉంటాయి. ఆ వీడియో నా యూట్యూబ్ దీనిలో చూడవచ్చు వీడియోని, క్లౌడ్ ఫారెస్ట్ వీడియోని. ఇది ఓన్లీ GIF ఫొటోస్, క్లౌడ్ ఫారెస్ట్ తాలూకు ఫొటోస్ అనమాట. ఆ క్లౌడ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి పువ్వులు అన్నీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా పెద్ద ప్రాంగణం కూడా. చూడదగినటువంటి ప్లేసులు సింగపూర్లో. ఈ పువ్వులు ఎంత అందంగా ఉంటాయో, సూపర్ ఉంటాయి. అలా వెళ్ళడం, అలా చూసుకుంటూ వెళ్ళడమే. ఉదయం 11 గంటలకు వెళ్ళాము. మధ్యాహ్నం 2 గంటల వరకు విడిగా ఈ క్లౌడ్ ఫారెస్ట్లో ఉన్నాం. ఇక్కడ నుండి సూపర్ ట్రీస్ అంటారు. సూపర్ ట్రీస్ గ్రో అనే ట్రీస్ ఉంటాయి. చాలా వెరైటీ ఉంటాయి. అవి రాత్రులు చూడాలి. అలా నడుచుకుంటూ వెళ్ళానమాట. ఇక్కడ నచ్చేసారు క్లౌడ్ ఫారెస్ట్. మా నాన్నగారు ఈ ఫ్లవర్ చాలా బాగుంటుంది. చక్కనైన ప్లేస్. ఇదంతా క్లౌడ్ ఫారెస్టే. ఈ క్లౌడ్ ఫారెస్ట్ ను మధ్యాహ్నం 2:45 వరకు చూసాం. మే 2 2024న వచ్చాం క్లౌడ్ ఫారెస్ట్ కి. ఆ రోజు అది మ్యారేజ్ యానివర్సరీ. 2:45 వరకు క్లౌడ్ ఫారెస్ట్ చూసి ఆ తర్వాత అలా నడుచుకుంటూ అన్ని చూసుకుంటూ ఈ హోటల్కి వచ్చాం. ఇది బ్యూటిఫుల్ హోటల్ అన్నమాట. ఇది జయన్ కేఫ్, జురాసీ నెస్ట్ కేఫ్. అది జురాసీ నెస్ట్ కేఫ్.